నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇక ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు అనేది స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి తాజాగా నెల్లూరులో జరిగిన ఒక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు, ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాం, అయినా సరే దాని గురించి కనీసం పట్టించుకోవట్ల. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు కానీ మాట్లాడటం కానీ ఏదీ లేదు. సిఎస్ని కలిశారు, అలాగే కొంతమంది మంత్రులు కలిశారు. అప్పుడు వెంటనే కలవగానే సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది, కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా కార్యాచరణ అనేది మాత్రం లేదు. దీనికి సంబంధించి తాజాగా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది తెలిసింది. ముఖ్యంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, అందులో పెన్షన్స్ను కూడా కలిపి. ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి రాకముందు, అంటే ఎన్నికల సమయంలో వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రాతిపదికన తీసుకోవాలి. ఒక మంత్రివర్గాన్ని, సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగులు ఏదైతే బాధలు పడుతున్నారో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాటిని స్టడీ చేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి విధానం అవలంబిస్తున్నారో పాటిస్తున్నారో దానికి సంబంధించి అలాగే ఇక్కడ కూడా చేయాలి. మేము ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా, మాకున్నటువంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ పెట్టమని మాత్రమే మేము ప్రాధేయపడుతున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, అలాగే పిఆర్సీ అమలు విషయంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేస్తాం, అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా మేము విడుదల చేస్తాం అని చెప్పినటువంటి కూటమి నేతలు అధికారంలోకి రాగానే ఆ విషయాలను విస్మరించి అసలు కనీసం వారి యొక్క బాగోగులు పట్టించుకోవటం లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికారులను కలిశారు, ఉన్నతాధికారులను, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిశారు. ఎక్కడా కూడా దానికి సంబంధించి సరే చర్చలు జరుపుదాం, వారు పడుతున్నటువంటి బాధలు కానీ మనమే ఇచ్చాం కదా హామీలు వాగ్దానాలు చేసాం వాటిని నెరవేరుద్దాం అనేది లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఇక మేము చూస్తూ ఊరుకోం, ఇంకా తేల్చుకునే పనిలో మేము ఉంటాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట దాదాపుగా 14 నెలలు గడిచింది, అయినా సరే ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి అధికారంలోకి రావటానికి ఈ 16 లక్షల మంది ఉద్యోగస్తులే కాదు, వారి కుటుంబ సభ్యులు లక్షల మంది కూటమికి ఓటు వేసినటువంటి పరిస్థితి. అయినా సరే ఈ రకమైనటువంటి విధానం ఏంటి అనేది వారు డిమాండ్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ సర్కారే బెటరు, కానీ మీరు మాత్రం మా గోడు వినడం లేదు, మాకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మీరు దయ చూపించట్లేదు అనేది. వాస్తవానికి ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించాలి. ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టో కానీ వారిని కలిసి అప్పుడు ఎన్నికలకు ముందు ఉద్యోగస్తుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు, ఎవరు? ఈ పాలకులే. కానీ ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వీరిని కలవడం మొదలైంది. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు మరోలా అన్నట్లు. దీనికి సంబంధించి చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనతో మరొక్కసారి మేము చెబుతున్నాం, ఇంకా గడువు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు వెంటనే స్పందించి పిఆర్సీ అమలుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి ప్రతి విషయంలో మీరు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోకపోతే మా తడాకా ఏంటో చూపిస్తాం, ఇక సమరమే అన్నట్లు వారు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా నెల్లూరులో జరిగినటువంటి సమావేశంలో కొంతమంది ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను నిలదీసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇలాగే చెప్తారు, మీటింగ్లు పెడతారు, కనీసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాదు. చాలామంది ముఖ్యంగా ఈ యొక్క యూనియన్లలో, అసోసియేషన్లో ఉన్నటువంటి వారు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అని నానా రాద్ధాంతం హైరాన్ అయ్యిందట. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక అయితే మేము వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం, మా తడాకా ఏంటో చూపిస్తాం, మీరు దిగి రాకపోతే మేము ఇప్పటి వరకు శాంతియుతంగానే మాత్రమే మీకు చెప్పాం, ఇక నుంచి మేమేంటో మా ప్రతాపం ఏంటో మీరు చూస్తారు కదా అని ఒక రకమైనటువంటి విధానం ప్రభుత్వానికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది.
దీనికి సంబంధించి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇక్కడ మనం ఒక్క అంశాన్ని గుర్తు చేసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పెద్దలు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు అనేది ఇక్కడ మనం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. మనం చూస్తున్నాం కూటమి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉన్నాయి అంటే ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఈ మేనిఫెస్టోలో అంశాలని బేస్ చేసుకుని ఉద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మీరు ఖచ్చితంగా మాకు ఓట్లేయండి, ఐఆర్ అంటే మధ్యంతర భృతి, ఇంటర్మల్ రిలీఫ్ అంటారు దాన్ని, ఐఆర్ను ప్రకటిస్తాం. అంటే పిఆర్సీ అమలు చేయట్లేదు కాబట్టి ఒక ఫిట్మెంట్ అనేది పెట్టి ఐఆర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రభుత్వాలు చేస్తుంటాయి. అలాగే కూటమి కూడా ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని ఈ అంశంలో ప్రలోభ పెట్టారు, మభ్య పెట్టారు, మోసం చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. అది లేదు, దిక్కు మొక్కు లేదు దాని గురించి అడిగితే ఏదేదో చెప్తున్నారట. అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు, ఇది కూడా లేదు. అంటే 1వ తారీఖున కొంతమంది కొన్ని విభాగాలకు సంబంధించిన వారికి మాత్రమే జీతాలు ఇస్తున్నప్పటికీ, ముఖ్యంగా టీచర్స్ ఇప్పటికి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, జీతాలు రాక 15వ తారీఖు, 20వ తారీఖు ఆ విధంగా ఇస్తున్నారట. అలాగే పెన్షనర్లకు కూడా 1వ తారీఖున కొంతమందికి మాత్రమే పడుతుంది, మరి కొంతమందికి ఆలస్యం అవుతుంది అనేది. అలాగే తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు, ఇది అసలు లేనే లేదు. అక్కడక్కడ కొంతమందికి మాత్రమే వర్తింప చేస్తున్నాం అని చెప్తున్నారట, కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదు. వాలంటీర్ల గౌరవవేతం 5,000 నుంచి 10,000కు పెంపు. అంటే ఈ యొక్క 6 అంశాలకు సంబంధించి ఉద్యోగస్తులకు కూటమి మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు. మరి దీంట్లో ఎన్ని నెరవేర్చారు? ఎందుకు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు? మేమేం పాపం చేసాం? ఎక్కడా లేని విధంగా మేము ఇక్కడ పని చేస్తున్నాం, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం, అయినా సరే మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాయి ఈ ప్రభుత్వాలు, పాలకులు అనేది ప్రధానమైనటువంటి ఆవేదనగా వారు ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మేము ఎవరిని అడగం, మేమేంటో చూపిస్తాం, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిపి మాకు రావాల్సినటువంటి వాటినే మేము అడుగుతున్నాం, వాటిని మీరు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి పెద్దలు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీనికి మరి ఏ విధమైనటువంటి ఆలోచన చేసి ఉద్యోగస్తులను సంతృప్తి పరుస్తారు, వారికి ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏ రకమైనటువంటి వాతావరణంతో అమలు చేస్తారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. కొంత సమయం ఇద్దాం, కొన్ని రోజులు, ఒక 10 రోజులు చూద్దాం. లేని పక్షంలో మనమేంటో చూపిందాం, డైరెక్ట్గా ప్రత్యక్ష ఆందోళనకు, ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దాం అనేది ఒక డిసైడ్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఇది ఒక అగ్ని పరీక్ష ప్రభుత్వానికి. ఎలా అయినా సరే ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని వారు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏం చేస్తారు కూటమిలోని పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక ఆలోచన చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది బాగా మనకి అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ 10 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించినటువంటి పరిస్థితి, ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఇటువంటి క్రమంలో నెంబర్ 1 మీడియా సంస్థల తరపున సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మరొక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నాం. అదేంటంటే నెంబర్ 1 ఓటీటీ. ఈ ఓటీటీ ద్వారా ప్రజలకు మరింత చేరువై
ప్రజలతో మమేకమై ఒక రకమైనటువంటి వాతావరణం, అలాగే ప్రజలకు అనేక విషయాలను అందజేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, యువతులు, అలాగే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అట్లాగే రైతులు, ఈ అన్ని కేటగిరీస్లో మీకు అద్భుతమైనటువంటి ఇంకా కంటెంట్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి త్వరలోనే అది అఫీషియల్గా లాంచ్ అవుతుంది. నెంబర్ 1 ఓటీటీని మీరు ఆదరించాలి, మీ సపోర్ట్ కావాలి. ఎప్పట్లాగే నెంబర్ 1 ఓటీటీని ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.